హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? పొద్దున్నే 5:30కి 5:10 అలా అవుతుందన్నమాట. ఆ టైంలో పక్షులు చూసారా, వాళ్ళే సౌండ్ చేస్తున్నాయి కదా. సో పల్లెటూరులో పొద్దున్నే పక్షుల సౌండ్ వినడం బాగుంటుంది. సో ఇదొచ్చి మార్నింగ్ రొటీన్ అనమాట. ఈ వీడియో నాది. సో ఏముంటుంది మార్నింగ్ రొటీన్, ఉతుక్కోవడం, గిన్నెలు తోముకోవడం, వంట చేసుకోవడం, ఇదే కదా. ఇది కూడా వీడియో చేయాలని కొంతమంది అనుకోవచ్చు. సో ఏది చేసేవాళ్ళు అది వీడియో చేస్తారు. ట్రావెలింగ్ చేసేవాళ్ళు ట్రావెలింగ్ వీడియోస్ చేస్తారు. డాక్టర్ చేసేవాళ్ళు ట్రీట్మెంట్ కోసం వీడియో చేస్తారు. సైన్స్ చదివిన వాళ్ళు సైన్స్ కోసం చేస్తారు. మేము మాత్రం ఇంట్లో పనులు చేస్తాం కాబట్టి అవే చేస్తాము. సో ఇంకైతే గిన్నెలు అయితే తోమేశాను. ఫస్ట్ పొద్దున్నే బట్టలు నానబెట్టేసి గిన్నెలు తోమాను. సో తర్వాత అయితే బట్టలన్నీ ఉతికేసరికి చాలా టైం పట్టింది. 2 డేస్ కలిపి ఉతికాను అనమాట. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే, మా వాళ్ళు కొంచెం మెకానిక్ వర్క్ చేస్తారనమాట. బాగా మాసిపోతాయి ఆ బట్టలు, ఉతకడం చాలా కష్టం. దానికోసమే మాట్లాడుతున్నాను. ఇలా మాపేస్తే ఎలా ఉతకాలని చెప్పేసి క్లాస్ తీసుకుంటున్నాను అనమాట. వాషింగ్ మిషన్ కొనిస్తాను ఒక పెద్ద మనిషి చెప్పాడు, కానీ నాకు కొనివ్వలేదు. సో ఎందుకు కొనలేదంటే, మీ ఇంట్లో మోటార్ లేదు కదా అన్నారు. అది కూడా రీజనే కదా, నువ్వు మోటార్ కొనించుకో ఫస్ట్, తర్వాత నేను వాషింగ్ మిషన్ కొనిస్తా అన్నారు. అది కష్టంలే అని చెప్పేసి ఊరుకున్నా. ఇంకా ఉపాధి హామీ పథకం మీకు ఎంతోమందికి తెలుసు, ఉపాధి హామీ పని అని చెప్పేసి వెళ్తారు. 100 రోజులు పని ఇప్పిస్తుంది అనమాట. సో గవర్నమెంట్. సో ఆ పనికి అయితే వెళ్తున్నారు. 7 నెలలు అవుతుందన్నమాట. సో 7కి గిన్నెలు తోమేసి బట్టలు అయితే ఉతికాను. సో డెలివరీ తర్వాత ఎక్కువ పని చేసామంటే వంగుని బ్యాక్ పెయిన్ బాగా వస్తుందండి. ఈ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అది ఎంత కష్టంగా ఉంటుంది అనేది. ఇంక ఈ బట్టలన్నీ ఉతికేసరికి ఈ టైం అయిందనమాట. సో ఈ సమ్మర్లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే, ఎన్ని బట్టలు ఉన్నా ఉతికినా సరే చక్కగా ఆరిపోతాయి. అదే ఏ వర్షాకాలంలో అనుకో సగం ఆరుతాయి, అదొక స్మెల్ వస్తాయి, అవి ఎక్కడ పెట్టాలో తెలియదు. అదే సమ్మర్లో ఉనికే చక్కగా ఎండేసేస్తే ఎండిపోతాయి. ఎక్కడున్నా సరే బాగానే ఉంటాయి. మడతేయకుండా పక్కన ఉన్నా సరే పెద్ద స్మెల్ రావు కాబట్టి ఓకే అనిపిస్తుంది. అదే వర్షాకాలం అనుకోండి కష్టం కదా, చిరాకుగా ఉంటుంది. సో ఎండాకాలంలో ఇదొక ప్లస్ పాయింట్. ఇంకా బట్టలన్నీ అయితే మేడ మీద అయితే ఆరేసేస్తున్నాను. ఎన్ని ఉన్నాయో చూడండి. సో ఈ బట్టలన్నీ ఆరేయడానికి నాకు మినిమం 15 మినిట్స్ పట్టింది. అంతసేపు ఈ వీడియో పెడితే మీకు బోర్ కొడుతుంది కదా. సో మొత్తం అయితే ఆరేసేసాను. ఇంకా ఇల్లు అయితే ఇంకా ఊడవలేదనమాట. అందరూ లేవలేదు. ఇంకా నేనైతే 5:10కి లేచాను. ఇంకా అందరూ లేవలేదని ఇల్లు ఊడవలేదు. తర్వాత అయితే ఇంక ఇల్లు ఊడవడం స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్లో ఆడది ఒళ్ళొంచి పని చేస్తేనే ఆ ఇల్లు నీట్గా ఉంటుంది. అది ఒకరోజు 2 రోజులు కాదు, ప్రతిరోజు చేస్తేనే ఆ ఇల్లు నీట్గా ఉంటుంది. ఎందుకంటే రోజు ఇంట్లోకి చెత్త వస్తుంది, రోజు ఊడవాలి, రోజు బట్టలు మాస్తాయి, రోజు ఉతకాలి, రోజు గచ్చులు మాసిపోతాయి, అవి రోజు కడగాలి కదా. రోజు పని చేస్తేనే ఇల్లు నీట్గా ఉంటుంది. సో ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో పనే కదా, రోజు చేసే పనే కదా అంటే రోజు చేసే పనే, కానీ రోజు చేయకపోతే ఇంట్లో ఉండలేము అస్సలు ఎవరిని. ఇంట్లో కొంచెం కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలన్నా, మనస్ఫూర్తిగా అన్నం తినాలన్నా ఇల్లంతా నీట్గా ఉండి ఎక్కడ పనులు అక్కడ కంప్లీట్ అయిపోయి ఉంటేనే ఎవరికైనా మనశ్శాంతిగా ఉంటుంది. సో ఇంట్లో ఇల్లాలు ఒళ్ళొంచి పనిచేస్తేనే ఇంట్లో ప్రశాంతత, ఇల్లు క్లీనింగ్గా ఉంటుంది. సో ఇంట్లో పనిచేసే వాళ్ళు ఇంట్లో పనే కదా ఏముందిలే అని అనమాకండి. కొంతమంది అదే పనిగా క్లీన్ చేస్తూ ఉంటారు, వాళ్ళు తప్పని నేను అనను, కానీ అంత ఓపిక నాకైతే లేదు. ఏదో ఒకసారి మార్నింగ్ లేచి ఇల్లు వచ్చి మాఫ్ పెట్టి తర్వాత ఇలా పొయ్యికి ముగ్గు పెడతాను అంతే. మళ్ళీ ఈవినింగ్ ఒకసారి తుడుస్తా. అదే పనిగా అయితే నేను చేయలేను, అంత ఓపిక లేదు. ఆ ఓపిక ఉన్న వాళ్ళకి చేతులెట్టి దండం పెట్టొచ్చు, తుడుస్తూనే ఉంటారు, ఎక్కడ ఏ డస్ట్ ఉండేవారు. చాలామందిని చూశాను నేను అలాగా. యూట్యూబ్లో మరీ ఎక్కువ మందిని చూసాను అనమాట. సో పొయ్యికి ముగ్గు పెట్టాక ఎంత అందంగా ఉందో చూసారా. మనం స్టవ్ క్లీన్ చేశాక కూడా బాగా అందంగా కనిపిస్తుంది కదా కిచెను. ఇంకా పొయ్యి అయితే మరీ అందంగా ఉంటుంది, నాకు బాగా నచ్చుతుంది అనమాట. పాత రోజులు గుర్తొస్తాయి. మా చిన్నప్పుడు అయితే అన్నీ మట్టిళ్ళు ఉండేవి. సో మట్టిళ్ళు అవ్వడం వల్ల పేడతో అలికి ముగ్గులు పెట్టేవారు, బాగుండేది. ఆ స్మెల్ కూడా బాగుండేది. ముగ్గులు పెడితే మరి అందంగా కనిపించేది అనమాట. ఇంకైతే బయట కూడా నీళ్ళు చల్లేస్తున్నాను. మాకైతే ఏం వాకిల్ లేదు కదా, సో జస్ట్ వాటర్ జల్లేసి ముగ్గేసేసుకుంటే సరిపోద్ది. అందరూ ఎప్పుడో వేసేసారు, నేను ఇప్పుడు వేస్తున్నాను. 7:30 అలా అవుతుందన్నమాట. ఎందుకంటే మొత్తం క్లీన్ చేసుకొని వచ్చాక బయట వాటర్ చల్లితేనే నాకు నచ్చుతుందన్నమాట. ముందే బయట ఊడ్చేసి ముగ్గేసేస్తారు పొద్దున్నే బయటకు వచ్చేసి. నేను అలా చేయను అనమాట.
ఇంక ఇక్కడ మొక్కలకి మోటార్ ఉన్న వల్ల అయితే పైప్తో చక్కగా మొక్కల పైన ఉన్న డస్ట్ అంతా పోయేలాగా ప్రెస్ చేసి కొడితే భలే అందంగా వస్తాయి కదా మొక్కలు. చూడడానికి చాలా చక్కగా ఉంటాయి. ఆకులన్నీ క్లీన్ అయిపోయి నీట్గా ఉంటాయి అన్నమాట. మనకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి బకెట్తో వాటర్ తీసుకెళ్ళి అయితే చల్లేసాను. ఇంకా ముగ్గు పెట్టలేదు. కడిగిన వెంటనే ముగ్గు పెట్టేయాలని అంటారు. పెట్టాను, చిన్నగా పెట్టేసి వదిలేసాను అనమాట. మళ్ళీ ఈలోపు కొలాయిలు పోతే ఇంట్లోకి మంచినీళ్ళు ఉండవు అని చెప్పేసి వాటర్ పడుతున్నాను. 8 లోపే బట్టలు ఉతకడం, నీళ్ళు పట్టుకోవడం, గిన్నెలు తోముకోవడం అన్నీ అయిపోవాలి. ఎందుకంటే 8 తర్వాత వీధి కొలాయిలు రావన్నమాట. అది పంచాయతీ కొలాయిలు, పంచాయతీ నుంచి వాటర్ వస్తుంది కదా, అదైతే రాదు. సో వెలుగున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. మెయిన్ ఈ సమ్మర్లో అయితే వాటర్ ప్రాబ్లం, కరెంట్ ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంటుంది. కరెంట్ లేకపోతే మోటార్ వేయడానికి అవ్వదు. సో మోటార్ లేకపోతే ట్యాంక్లో వాటర్ ఉండదు. ట్యాంక్లో వాటర్ లేకపోతే మన ఇంటికి వాటర్ రాదనమాట. సో కష్టమైపోద్ది. వాటర్కి మనం ఇష్టం వచ్చినట్లుగా వాటర్ వాడడానికి, విచ్చలవిడిగా కరెంట్ వాడడానికి బాగా అలవాటు పడిపోయాం. అలాగే గ్యాస్కి కూడా బాగా అలవాటు పడ్డాం కదా. సో అదేది ఒక్కరోజు లేకపోయినా ఆ వెళితే మనకి బాగా కనిపిస్తుంది. అస్సలు అడ్జస్ట్ కాలేము. ఏంటో లేదు అనేసి బాగా కంగారు పడిపోతూ ఉంటాం కదా. సో ఇంకా సమ్మర్ స్టార్ట్ అయ్యాక మాకైతే వాటర్ ప్రాబ్లం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బట్ ఉంటుంది అప్పుడప్పుడు, ఎప్పుడైనా పవర్ లేనప్పుడు వాటర్ రాదనమాట. సో వాటర్ కోసం అటు ఇటు పరిగెత్తాల్సి ఉంటుంది. ప్రతిదానికి మనం అలవాటు పడిన తర్వాత ఇంకా అలాగే ఉంటుంది కదా. ఇంకైతే నా ముగ్గు చూడండి. ఇంకా మా వాళ్ళు అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఎవరి పనుల మీద వాళ్ళు. నా పనులు అయితే నేను చేసుకుంటూ పోవడమే. ఇంక ఈ పనులు అయిన తర్వాత మెయిన్ పెద్ద టాస్క్ పొయ్యి వెలిగించి వంట చేయాలన్నమాట. బాయ్ బాయ్. ఇంక అన్ని పనులు అయిపోయి కట్టెలు పొయ్యి వెలిగించి వంట చేసేస్తే పని పొద్దులే అనుకునే టైంకేమో గోవు వచ్చిందనమాట. గోవుని తీసుకొని ఒక ఆయన వచ్చారు. సో మా సైడు సింహాచలం తెలుసు కదా, సింహాద్రప్పన్న అని అంటారు. సో వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలీదు. కాకపోతే గోవు, అందులోనూ నోరు లేని జీవి అంటే మనం పూజించడంలో, దానికి ఏదైనా పెట్టడంలో తప్పు లేదు కదా. దేవుడు ఉన్నాడో లేదో ఇంకో విషయం, కానీ నోరు లేని పశువులకి ఏం పెట్టినా పుణ్యమే. అది గోవనే కాదు, ఇంక ఏ పశువైనా పశువే కదా. కాకపోతే గోవును మాత్రమే మనం పూజిస్తూ ఉంటాం దైవంగా. మిగతావి కూడా పశువులే కదా. సో వాటికి కూడా ప్రాణం ఉంటుంది కదా. కాకపోతే మనం గోవును మాత్రమే పూజిస్తాము. అది తప్పని కాదు, కానీ నార్మల్గా అనిపించింది అనమాట నాకు. కాకపోతే దీనిపైన చూసారా ఎంత బరువు వేసేసారు. ఇంకా దీనిపైన తక్కువ, కానీ కొన్ని గోవులకి అయితే చాలా ఎక్కువ వేస్తారు. ఇంకా కొంచెం పువ్వులు పెట్టి దండం పెట్టుకొని తౌడైతే పెట్టాను అనమాట తినడానికి. అరటిపళ్ళు లేవు, పెడదాం అనుకున్నా. సో తౌడైతే పెట్టాను. బియ్యం నిన్నే పట్టించమన్నారు బియ్యం. తౌడొచ్చింది. సో పెడితే చక్కగా తినేసింది. ఇంకా ఒక చీర, కొన్ని డబ్బులు ఇచ్చాను. ఆయన అయితే పొగుడుతున్నారనమాట. వినేయండి. పొగిడేసి ఆయన వెళ్ళిపోయాక నేనైతే వంట స్టార్ట్ చేసుకుంటా. పనులు బాగా జరుగుతుండాలా, అనుకున్న చదువు రావాలా, అనుకున్న జాబ్ రావాలా, అది ఎక్కడికి వెళ్ళినా ఆ దేవుడు వారికి ఎప్పుడు తోడుగా ఉండాలి. ఇది మంచి జరగరాలి, మంచి జరగాలి. గోవైతే వెళ్ళిపోయింది. నేనైతే వంట స్టార్ట్ చేశాను. ఇవి మా పొలంలో పండిన రైస్ అనమాట, బిర్యానీ రైస్. దీంతో బిర్యానీ చేసుకోవచ్చు, రైస్ వండుకున్న ఏదైనా సరే చాలా చక్కగా బాగుంటాయి అన్నమాట. సో ముందుగా 10 నిమిషాల ముందు కడిగి నానబెట్టేయచ్చు. ఆ కట్టెలపై బాగా వెలుగుతుంది, పర్లేదు అనుకుంటే పర్లేదు, లేదు సరిగ్గా కాలట్లేదంటే నానిపోతాయి అనమాట. సో మాది కంపలు ఎండాకాలమే కదా, బాగా ఎండున్నాయి కదా. ఒక 10 నిమిషాల ముందే కడిగేసి నానబెట్టేసి పొయ్యి మీద పెట్టేసి ఇంకా కూరకైతే ప్రిపేర్ చేస్తున్నా. తొందరగా అయిపోవాలంటే ఈ కర్రీ ట్రై చేయండి. ఇది ఎలా చేయాలి ఏంటి చెప్తాను. ఇది ఉలవపిండి చట్నీ అనమాట. మనం సేమ్ బొంబాయి చట్నీ ఎలా చేస్తామో అలాగే, కాకపోతే దీనిలో చింతపండు వేస్తాము. చింతపండు రసాన్ని అయితే తీసుకోవాలి, పోపులు అయితే రెడీ చేసుకోవాలి. ఇది ఉలవపిండి అనమాట. ఈ చింతపండు రసంలో వేసేసుకోవాలి. పులుపు కొంచెం ఎక్కువ ఉంటేనే ఇది బాగుంటుంది. తర్వాత ఉప్పు, కారం, ఉలవపిండి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం పోపు కోసం ఆయిల్ తీసుకోవాలి. తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని బాగా వేడైన తర్వాత మనం ఇందులో పోపు దినుసులు వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసాం కదా, సో అది వేసి కలిపేస్తే
ఇంకా ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. తొందరగా చేసేయాలి అండ్ టేస్టీగా ఉండాలి అని ఎప్పుడైనా చేయాలి తొందరగా అనుకుంటే ఈ కర్రీ బాగుంటుంది అనమాట. పోపు అయితే బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఇది ఒకసారి గరిటతో కలిపేసి వేసేసుకొని మనకి చట్నీ ఎలా చిక్కబడుతుందో అలా చిక్కబడే వరకు కలుపుకుంటే సరిపోద్ది. ఇంకా రైస్ కూడా పొంగు వచ్చేసింది, నురగ కట్టేసింది కదా, ఇంకా ఉడికిపోద్ది. ఇంకా వంట అయితే అయిపోద్ది అనమాట. కట్టెల పొయ్యి మీద తొందరగా అయిపోద్దండి వంట గ్యాస్ స్టవ్ కన్నా. నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా, మనకి మంట బాగా కాలితే తొందరగా వంట అయిపోద్ది. ఇంక చూసారా కర్రీ రెడీ అయిపోయింది, రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా రెండు ఒకేసారి అయిపోయాయి అనమాట. సో ఇంకా అన్నం అయితే వాట్ చేస్తున్నాను. ఇంక ఇవి వంట అవ్వడం పెద్ద టాస్క్ అయితే, ఇవి తోమడం మరి నాకు అస్సలు నచ్చదు అనమాట. గిన్నెలు తోమడమే నచ్చదు నాకు. మెయిన్ చేసే పనిలో గిన్నెలు తోమడం అంటే నాకు చాలా చిరాకు అనమాట. ఇంకా ఇవైతే వేరే బౌల్లోకి వేసేసి గిన్నెలు బయట వేసేసి క్లాస్కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నా. ఇంక ఇంతే అండి వీడియో. స్పీడ్ పెట్టేశాను, మరీ లెంత్ ఎక్కువ ఉందని చెప్పేసి. సో ఏమనుకోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకైతే క్లాస్కి రెడీ అయిపోయాను. ఇంకా పనులన్నీ అయ్యేసరికి 9 కల్లా కంప్లీట్ అయిపోయాలండి. ఇంకా నేనైతే 5:10కి లేచాను కదా, 9:10కి అయితే అన్నీ అయిపోయాయి పనులు. ఇంకైతే అన్నం తినేసి వెళ్ళిపోవడం. మీరైతే లైక్ చేసి వెళ్ళండి, అలా వెళ్ళిపోకండి. ఓకేనా, మళ్ళీ ఒక మంచి వీడియోతో నేను ముందుకైతే వస్తాను. హెయిర్ వీడియోస్ ఏం కావాలో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నేనైతే చేయడానికి ట్రై చేస్తాను. బాయ్ బాయ్ అందరికీ.